సీతాకాంత్ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ ఉండగా రామలక్ష్మి, సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషంగా ఉంటారు. అలా వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి శ్రీలత అయితే మీరు అలా నవ్వుతూ ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీలత అయితే రామలక్ష్మికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. తినమ్మా తిను అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే వద్దా తీయ నేను తింటాను అని చెప్పి అంటుంది. లేదమ్మా, నువ్వు ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా, అందుకే నువ్వు ఒక ముద్ద ఎక్కువ తినాలమ్మా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే ఈ పూజతో అమ్మకి నీకు మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోయాయి, నాకు చాలా సంతోషంగా ఉంది, మీరిద్దరూ ఇలా కలిసి ఉండడం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సిరి అయితే అన్నయ్య ఆగన్నయ్య, ఈ మంచి మూమెంట్లో ఒక ఫోటో తీస్తానన్నయ్య అని చెప్పి సిరి అయితే వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకోమంటుంది. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని అలాగే వాళ్ళ అమ్మని వాళ్ళిద్దరిని కూడా పక్కన నిల్చోబెట్టుకుంటాడు. దాంతో అక్కడ ఉన్న సిరి అయితే ఫోటో తీస్తుంది. ఇక రామలక్ష్మి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే సీతాకాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఈ శుభ సమయంలో నాకు ఒకటి ఇవ్వాలని ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటండి అది అంటుంది. మాటల్లో చెప్పలేనిది అని చెప్పి అంటాడు. అయితే చేతల్లో చూపించండి అని చెప్పి అంటుంది. దాంతో సీతాకాంత్ అయితే ఎవరూ లేని సమయంలో రామలక్ష్మి దగ్గరకు వచ్చి రామలక్ష్మి బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు. దాంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటండి ఇలా చేశారని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో సీతాకాంత్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.